గజ్జెల లాగులు, నెత్తిన బోనం, చేతిలో శర్ణకోల, డోలు దెబ్బలు. ఇది శివసత్తుల పూనకాలతో వైభవంగా సాగే జానపద ఉత్సవం ఐనవోలు మల్లన్న జాతర. రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒకటైన ఐనవోలు మల్లకోర్జున స్వామి దేవాలయం వార్షిక ఉత్సవాలకు సర్వసిద్ధమైంది. రేపటి నుంచి ప్రారంభమయ్యే ఈ వేడుకలు 3 నెలల పాటు జరుగుతాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. జానపదుల జాతరగా పేరు పొందిన ఐనవోలు మల్లన్న ఉత్సవాలకు అంతా రెడీ అయింది. వనదేవతల జాతర మేడారం తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండో అతిపెద్ద జాతర ఇది. ఇప్పుడు వరంగల్ అర్బన్ జిల్లాలో అతిపెద్ద జనజాతరగా గుర్తింపు పొందింది. ఐనవోలు ఆలయాన్ని కాకతీయుల కాలంలో నిర్మించారు. కాకతీయుల మంత్రి అయ్యన్న దేవుడు ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతారు. అయ్యన్న దేవుడు నిర్మించడం వల్ల ఈ గ్రామానికి ఐనవోలు అన్న పేరు వచ్చింది. ఒక చేతిలో ఖడ్గం, మరో చేతిలో త్రిశూలం, ఢమరుకం, తలపై కిరీటం, కోర మీసాలు, ఒంటి నిండా కళ్ళు చెదిరేలా ఆభరణాలతో ప్రకాశించే మల్లన్న ప్రతిమను దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. కుడివైపున గొల్లకేతమ్మ, ఎడమవైపున బలిజ మేడలమ్మతో భక్తులకు దర్శనమిస్తారు మల్లన్న. ఈ ఐనవోలు మల్లికార్జున స్వామి దేవస్థానం లక్షలాది మంది భక్తులు ఆ స్వామివారి దగ్గరికి వచ్చేసి స్వామివారి దర్శనం చేసుకొని అర్చనలు, అభిషేకాలు, కళ్యాణోత్సవాలు, మిగతా కార్యక్రమాలు చేసి ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతున్నారు. కాబట్టి దినదినాభివృద్ధి చెందుతున్నది ఈ దేవాలయము. ఈ దేవాలయము చుట్టూరా కూడాను ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఐనవోలు మల్లన్న జాతరలో శివసత్తుల పూనకాలు, ఒగ్గు పూజారుల ఆటపాట, డోలు వాయిద్యాలు ఆకట్టుకుంటాయి. గజ్జెల లాగులు, నెత్తిన బోనం, చేతిలో చర్నాకోలా పట్టుకొని భక్తులంతా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. పురుషులు సైతం మహిళలుగా వేషధారణ వేసుకొని స్వామివారికి, అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు. ఏదైతే ఐలవేలు మల్లన్న మా ఇంటి విలవేలుపు, ఈయన దర్శనార్థం మేము ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాము. ఈయన ఆశీస్సులు మాకు అల్లవేలులో ఉంటాయి కాబట్టి మా అందరం కూడా సుఖశాంతులతో ఉన్నాము. ఎవ్రీ ఇయర్ కుటుంబ సమేతంగానే మేము వస్తూ ఉంటాము. ఇక్కడ ఐలేలు మల్లన్న మా కులదైవము. మేము సికింద్రాబాద్ నుంచి వచ్చాము. మా కుటుంబ సమేతంగా ఎప్పుడూ ప్రతి సంవత్సరం వస్తాము. అదేవిధంగా ఇక్కడ సౌకర్యాలు బాగున్నాయి. సంక్రాంతి నుంచి ఉగాది వరకు 3 నెలల పాటు ఈ జాతర జరగనుంది. స్వామివారిని దర్శించుకోవడానికి భారీగా భక్తులు తరలివస్తారు. రాష్ట్రం నుంచే కాక పక్క స్టేట్ల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. అయితే పెరుగుతున్న భక్తుల రద్దీకి తగ్గట్లుగా వసతులు పెంచాలని కోరుతున్నారు. దీనికి తోడుగా మొదటి నుంచి కూడా మరి ఆరాధ్య దైవమైనటువంటి మల్లికార్జున స్వామి, శివుని అవతారమైనటువంటి మల్లికార్జున స్వామి ఆరాధన కొరకు చాలామంది భక్తులు రాష్ట్రం మొత్తం నుంచి కూడా వస్తుంటారు. సంక్రాంతి నుంచి ఉగాది వరకు పెద్ద ఎత్తున నడుస్తుంది. తర్వాత కూడా ఆదివారం, బుధవారం కూడా ఎక్కువ సంఖ్యలో ఈ ఏర్పాట్లు అనేటిది. ఇప్పుడు ఈ ప్రత్యేకత ఏంటంటే క్లీనింగ్ దాని మీద బాగా కాన్సన్ట్రేషన్ చేసినాం ఈసారి. ఆర్టీసీ బస్ సౌకర్యాలు కానీ అన్ని డిపోల నుంచి కూడా దాదాపుగా కొమరేలి కానీ, హైదరాబాద్ నుంచి కానీ. మేడారం జాతర 2 ఏళ్లకోసారి జరగనుండడంతో ఈసారి భక్తులంతా ఐనవోలుకు తరలివచ్చే అవకాశం ఉంది.